రిక్రూట్మెంట్ ఉండాలి. నేషనల్ మెరిట్ ఈజ్ ద ప్రయారిటీ. కానీ అటువంటిది ఈరోజు చూస్తే క్యాస్ట్ ఈజ్ ద ప్రయారిటీ, నువ్వు పైరవి ఈజ్ ద ప్రయారిటీ. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజామాబాద్ ఉంది, నిజామాబాదులో షబ్బీర్ అలీ ఎవరు చెప్తే వాళ్ళే వైస్ ఛాన్సలర్, నల్గొండ కోమటిరెడ్డి ఎవరు చెప్తే వాళ్ళే వైస్ ఛాన్సలర్. ఇప్పుడు ఇక్కడ అంటే ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ జిల్లా మంత్రి చెప్పినోనికే ఇవ్వాలి. సో ఇటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఈ వైస్ ఛాన్సలర్ల వ్యవస్థను, తద్వారా వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి నేపథ్యం లోపల ఈ శ్మశానాల్లో కూడా ఏది పేలాలు ఏరుకుంటారు అంటారు కదా, ఇప్పుడు ఉన్నాయే శ్మశానాలు, శవాల మీద అసలే శ్మశానాలుగా మారినాయి. దాంట్లో రీసెర్చ్ లేదు, టీచర్స్ లేరు, ఏమీ లేరు. పిహెచ్డి కోర్సులు మరుగున పడిపోయాయి. పిహెచ్డి కోర్సులు, రీసెర్చ్ అనేటటువంటి టాపికే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ శ్మశానాల్లో కూడా పేలాలు ఎరుకోవడానికి ఇగో ఈ వైస్ ఛాన్సలర్ తయారైన. మరి రేపు రాబోయే రోజుల్లోనన్నా ఇప్పుడు పడ్డది కదా నోటిఫికేషన్, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఏదో ఉన్నతంగా చేస్తారనే నమ్మకం నాకైతే లేదు. మళ్ళీ ఎంతసేపటికి ఈ కులానికోటి ఆ కులానికోటి, ఇక ఈ మంత్రి చెప్పిండని ఒకటి, ఆ మంత్రి చెప్పిండని ఒకటి ఇస్తే దానివల్ల విద్యా వ్యవస్థకు ఉపయోగపడేటటువంటిది లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క యూనివర్సిటీలను సంస్కరించాలంటే మెరిట్ ప్రాతిపదికన అన్ని కులాలకి నో, దాంట్లో ఎస్సీలలో మెరిట్ ఉన్న వాళ్ళు లేరా, బ్రహ్మాండమైనటువంటి మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీల్లో ఉన్నారు. కానీ ఆ మెరిట్ అనేది క్రైటీరియా కావాలి తప్ప ఇగో ఈ విధమైన పైరవీలకు లేదా కులాల ప్రాతిపదికన ఈ విధంగా ఇవ్వడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పటికే శ్మశానాలుగా మారినటువంటి ఈ యూనివర్సిటీలను ఈరోజు మరి బయటికి తెస్తారా, పైకి తెస్తారా? నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కింద జిల్లాకు యూనివర్సిటీ అని ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టిండ్రు. ఆ పెట్టిన మొక్క ఎట్లా ఉందో అట్లే ఉంది తప్ప కనీసం 2 ఆకులు కూడా ఎక్స్ట్రా వేయలేదు ఇప్పటి వరకు. మరి ఇప్పుడన్నా ఏం చేస్తారో చూద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి మరిన్ని వార్తల్లోకి పోదాం సార్. ఇంతసేపు లైక్ మీరు ఉన్నారు కాబట్టి మొత్తం విద్య గురించి వీటి గురించి ఏదైనా మనం ఏ టు జెడ్. ఎస్, ద్రవ్యలోటు 49,000 కోట్లు. గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం 2.59 లక్షల కోట్లు వచ్చింది 2.18 లక్షల కోట్లు. ఇందులో అప్పులు 49,000 కోట్లు. లక్ష్యం కంటే 29% అదనంగా రుణాల సేకరణ. వ్యయ లక్ష్యం మాత్రం 2.49 లక్షల కోట్లు, వెచ్చించింది 2 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్. జీతభత్యాలు నేను ఇక్కడ మీకు స్పష్టంగా చెప్తాను. ఓకే, బడ్జెట్ 2.60 ఆల్మోస్ట్ 2,60,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశం. ఇక అయిపోయి 2,60,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు కాబట్టి ఇక మనం మొత్తం ఆకాశానికి వెళ్ళిపోతాము. ఇక నాడు నేడు, ఇక మీరు అన్న ఇప్పుడు బడి పథకము, ఇంకోటి ఇవన్నీ ఆకాశానికి వెళ్ళిపోతాయి అని మనం అనుకుంటాం. వాస్తవానికి అట్లా ఉండదు. వ్యవస్థ లోపల నీకు వచ్చేటటువంటి ఆదాయము మనం ఏం చెప్తారంటే, ఇది చూడండి వచ్చినటువంటి లక్ష్యం అనేటటువంటిది ఇగో వచ్చింది 2.18. అంటే నువ్వు ఇంత అప్పు చేసినావు 49,000. అంటే నువ్వు చేస్తున్న అప్పుల కంటే 49,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చినావు. తర్వాత రెండవది ఏంటి, ఈరోజు నువ్వు పెట్టినటువంటి ఖర్చు ఎంత, 2 లక్షల కోట్లే. అంటే 60,000 కోట్లు ఎవడు మింగినట్టు. సో ఇవి ఖర్చే కాలే. కాబట్టి ఈ యొక్క పొంకనాలకు పోయేటటువంటి ఈ యొక్క పొంకనాల పోషయ్య బడ్జెట్ ఏదైతే ఉందో దాని మీద కాగు చాలా స్పష్టంగా ఈ పొంకనాల పోషయ్య ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిండో దాంట్లో ఏది కూడా వాస్తవం కాదు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో ఇంకొక కొత్త విధానం ఏం కనిపెట్టిందంటే, మీరు మాకు రుణ పరిమితి ఇంతే విధించిండ్రు. జనరల్గా కేంద్ర ప్రభుత్వం కానీ ద్రవ్య విధానము అనేటటువంటిది ఏదైతే రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇవన్నీ ఉన్నాయో ఆ యొక్క విధానం లోపల అంతెందుకమ్మా అంత దూరం ఆలోచించేదానికంటే మనకు వచ్చేటటువంటి ఆదాయము నెలకు 2 లక్షలు అన్నప్పుడు చెద్దరు ఎంతవరకు ఉందో అంతవరకే కాలు చాపాలి. వీడేమో కాలేమో అమీర్పేట దాటింది, చెద్దరు ఉంది లకడిగాపూల్లో. ఇక ఎట్లా నడుస్తుంది సంసారం? ఇది అసలు విషయం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఏ రకంగా అప్పులు తేవాలి. నిన్న ఎవడో మాట్లాడుతుండు, ఆంధ్రప్రదేశ్లో సెక్రటరియట్ కుదువబెట్టారు. మన దాంట్లో ఆర్టీసీకి సంబంధించిన ప్రతి బస్ స్టాండ్ కుదువలనే ఉంది.
మీరు బహుశా నిజామాబాద్ ఆర్మూరు బస్ స్టాండ్కి సంబంధించి ఇప్పుడు రసవత్తరమైనటువంటి స్టోరీ జరుగుతుంది. మీరు అదొక్కటి చూస్తే మనకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుస్తుంది. ఈయన బయటపడ్డాడు, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఈ విధంగా ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదా ఇతర సంస్థల ద్వారా లేదా అంతర్జాతీయ సంస్థల ద్వారా తేవడమే కాకుండా ఈరోజు ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం యొక్క పరిమితి నుంచి తప్పించుకోవడానికి బ్యాక్డోర్లో అప్పులు తీసుకొచ్చేటటువంటి విధంగా కార్పొరేషన్ల పేరుతోటి ఈరోజు కాళేశ్వరం కార్పొరేషన్ అంటే అదేమి భూమి నుంచి ఆకాశం నుంచి పడ్డది కాదు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఈ విధంగా అప్పులల్లో పెట్టి రాష్ట్రాన్ని ఈ విధంగా చిప్పచేతికిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జీతభత్యాలు పింఛన్లు అన్నారు, 50,000 కోట్లు ఖచ్చితంగా అయితే ఎందుకు కావో చెప్పండి. నేను ఏమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, నేనేమంటున్నా ఇక్కడ ఏదైనా తెలివి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అమర్త్య సేన్ దగ్గర నుంచి నిన్నటి ఈ ఆర్థికవేత్తల వరకు కూడా లేదా ఆడమ్ స్మిత్ దగ్గర నుంచి నిన్నటి అమర్త్య సేన్ దగ్గర వరకు కూడా చెప్పేటటువంటిది ఏంటంటే, ఇగో మీ యొక్క వ్యయ లక్ష్యం ఇంత ఉంది కానీ వెచ్చించింది ఇంత, కానీ మీ యొక్క ఆదాయము వాస్తవంగా ఎంత అంటే వాళ్ళకు 100 కోట్లు వస్తుంది 1,00,000 కోట్లు వస్తుంది అనుకుంటే దాన్ని 1,50,000 కోట్లు వస్తుందని చూపిస్తారు. తర్వాత అప్పులు ఏం చెప్తారు, 50,000 కోట్లే చేస్తా అంటారు, కానీ అది 75,000 కోట్లకు పోతుంది. ఒకటి పన్నులన్నా వేయాలి లేదా అప్పులన్నా తేవాలి. పన్నులు వేస్తే ఎలక్షన్స్లో ఓట్లు రావు కాబట్టి పన్నులు వేయరు. సో ఈ విధంగా 55,000 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో మరి 50,000 కోట్లు అంటే ఇంకా 2 లక్షల కోట్లు ఉన్నాయి కదా, కానీ ఇదే హైలైట్ చూపిస్తారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి దానికి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఉద్యోగుల జీతభత్యాలు ఖచ్చితంగా ఇవ్వాలి, రెంట్లు ఖచ్చితంగా పేరెంట్ చేయాలి, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, రోడ్లకు సంబంధించినటువంటి మినిమం రిపేరు, వసతి గృహాల నిర్వహణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, ఇవన్నీ ఖచ్చితమైన చేయాల్సిందే. అవన్నీ ఆలోచించరు. ఇప్పుడు నిన్న మా యువరాజు మళ్ళీ చెప్పిండు, బహుశా ఈ పేపర్లో రాలేదు ఇంకో పేపర్లో వచ్చి, అంటే నిజంగా వానికి మైండ్ పాడైందా ఏంది నాకు అర్థమవుతలేదు. ఆయన మాట్లాడిన విధానం ఏంటంటే ఉద్యోగులకు 4